ఇకపోతే ప్లాంట్లు, అరే మీరు బొగ్గు లేని చోట ప్లాంట్లు పెట్టినరు అని మా మీద ఆరోపణలు చేస్తున్నారు. సరే, మేము ఎందుకు పెట్టినామో తప్పకుండా నేను సమాధానం చెప్తా. ఇవాళ అసలు ఈ ప్లాంట్లు బొగ్గు లేని చోట పెట్టిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఏ బొగ్గున్నదని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏ బొగ్గున్నదని రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏ బొగ్గున్నదని కృష్ణపట్నంలో థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషను 1200 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఆడ ఏ బొగ్గున్నదని కట్టిండ్రు అన్నాడు కాంగ్రెస్ పార్టీ. విజయవాడలో ఏముందని కట్టిండ్రు, కృష్ణపట్నంలో బొగ్గు ఉందని కట్టిండ్రా? మీరు మాట్లాడేటప్పుడు మీ గత చరిత్ర చూసుకొని మాట్లాడండి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక బ్యాలెన్స్ ఉండాలి. రేపు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా అన్ని థర్మల్ స్టేషన్స్ ఒక దగ్గర ఉన్నాయనుకో, ఏదైనా తేడా వస్తే రాష్ట్రం మొత్తం అంధకారం కాదా? ఒక బ్యాలెన్స్ ఉండాలి అని ఆలోచించింది.